ఈరోజు ఓటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ అయినటువంటి కరక సత్యనారాయణ గారు సమక్షంలో, అలాగే నాతవరం తహసీల్దార్ గారు సమక్షంలో, అలాగే పార్టీ ప్రెసిడెంట్ నందిపల్లి వెంకటరమణ గారు, అలాగే మిగతా కూటమి నాయకులు అందరి సమక్షంలో షాప్ నెంబర్ 14లో ఈరోజు రేషన్ డిపో ఓపెన్ చేయడం గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే పౌర సరఫరాల మంత్రి నాదర్ మోహన్ గారు సూచనల మేరకు ఏదైతే గత ప్రభుత్వంలో వ్యానులతో ఇచ్చేవారు రేషన్, దానివల్ల పక్కదారి పడటమే కాకుండా ఎవరైనా చిరుద్యోగాలు చేసుకున్నా, ఎవరైనా ఏదైనా వలసలు వెళ్ళినా ఆ బండి 2 రోజులకోసారి వచ్చి ఇస్తున్నారో పోతున్నారో ఏదో ఒక సెంటర్లో పెట్టడం జరిగింది. దీనివల్ల పక్కదారి పట్టే అవకాశం చాలా ఎక్కువ ఉన్నది. చూశారు కాకినాడ పోర్టులో కానీ, విశాఖపట్నంలో కానీ మనోహర్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఎంత అక్రమ రేషన్ బియ్యం పట్టుకున్నారో మీ అందరికీ తెలుసు. ఇటువంటి తప్పుదోవలు లేకుండా ఏదైతే నెలకి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 8 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు కూటమి ప్రభుత్వం ఇంటి వద్ద రేషన్ డీలర్లకు ఇంటి వద్ద ఎవరైనా వికలాంగులు ఉన్నా, వృద్ధులు ఉన్న వాళ్ళకి డోర్ డెలివరీ చేయడానికి కూడా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందన్న సంగతి ఈరోజు తెలియజేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో తెలియదు. ఇంత చక్కటి కార్యక్రమం చేసిన అధికారులకు, సత్యనారాయణ గారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపు.